జగిత్యాల జిల్లా కాంగ్రెస్ బీజేపీలో మున్సిపల్ టికెట్ల లొల్లి ముదిరింది. కొత్త పాత నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే సంజయ్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. పరస్పరం దూషించుకునే దాకా పరిస్థితి వెళ్ళింది. జగిత్యాల జిల్లాలో మున్సిపల్ టికెట్ల కోసం ఇటు కాంగ్రెస్ బీజేపీలో నెలకొంటున్న నాటకీయ ఉద్రిక్తత పరిణామాలపై ప్రత్యేక కథనం. జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిగా పరిస్థితులు మారాయి. హస్తం పార్టీలో సంజయ్ చేరికతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరగా తాజాగా మున్సిపల్ టికెట్ల వ్యవహారంలో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఇద్దరు నేతలు వ్యక్తిగత దూషణలు చేసుకునేదాకా పరిస్థితి వెళ్లింది. కాగా జగిత్యాల మున్సిపాలిటీలో 50 సీట్లు ఉండగా సంజయ్, జీవన్ రెడ్డి ఎవరికి వారుగా అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి పంపారు. సంజయ్ వర్గానికి చెందిన 30 మందికి, జీవన్ రెడ్డి వర్గీయులు 20 మందికి బీఫామ్లు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కు ఎక్కువ టికెట్లు ఎలా కేటాయిస్తారంటూ పాత కాంగ్రెస్, జీవన్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. ఓ దశలో సంజయ్ ఇంటిపైకి దూసుకెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. పరిస్థితి చేజారుతుండటంతో తేరుకున్న అధిష్టానం జగిత్యాల మున్సిపాలిటీలో మరో 5 సీట్లు మారుస్తున్నట్టు ప్రకటించింది. అందులోనూ సంజయ్ వర్గీయులే ఉండడంతో అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టయింది. కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్గా బాధపడుతున్నా. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జెండా మోసినటువంటి కార్యకర్తలం. మాలాంటి కార్యకర్తలకు ఇవాళ జగిత్యాల పట్టణంలో అసలు మాకు బీఫామ్లు అసలు వాస్తవానికి 100% రావాల్సింది రాకపోవడం చాలా బాధాకరం. దీనికి కారణం ఏంటిది అని అంటే ఇలా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఫామ్లు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఇప్పించుకొని కౌన్సిలర్గా పోటీ చేసిన గెలిచిన అభ్యర్థులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు వాళ్ళకు ఫైరోగా సిఫారసా ఏ విధంగా జరిగిందో తెలియదు. ఇది జగిత్యాల పట్టణ పరిస్థితి జరుగుతుందని చెప్పి ఇప్పటికి కూడా పార్టీని పట్టుకొని ఉన్న ఇప్పుడు మాకు అన్ని న్యాయం జరుగుతుంది అన్న ఈ సమయంలో నిజంగా పోయినసారి మేము చాలా కష్టపడ్డాం. ప్రతి ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మేము మెజార్టీ తీసుకొచ్చినాం, కష్టపడ్డాం. ఈరోజు ఇటువంటి పార్టీలో సొంతగా అమ్మలాంటి కాంగ్రెస్ పార్టీలో మాకే ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే నిజంగా సహించరాని బాధగా ఉంది సార్. పార్టీ జెండా మోసిన నాయకులకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ శ్రేణులు మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద హడావిడి చేశారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 టికెట్లకు గాను తాజాగా 5 టికెట్ల మార్పుతో చెరిసగమని అంతా భావించారు. కానీ ఓ అభ్యర్థి భర్త జీవన్ రెడ్డి వర్గీయాలకు చెందిన బీఫామ్ చింపివేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ జెండా మోసిన వారికి అన్యాయం చేస్తున్నారని, మెడపై కత్తిపెట్టి కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని టికెట్ ఆశించి భంగపడ్డ కార్యకర్తలతో జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రాయకల్ మున్సిపాలిటీలో 12 సీట్లకు గాను అసలు 7 అభ్యర్థులెవరో తనకే తెలియదని, ఎవరికి టికెట్లిచ్చారని ఆయన మండిపడ్డారు. అటు టికెట్ ఆశించి భంగపడ్డ రాయకల్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత, పట్టణ యూత్ అధ్యక్షుడు బీఫాం పొందిన మరో అభ్యర్థి కాంగ్రెస్ కు రాజీనామా చేయగా జీవన్ రెడ్డి వారికి మద్దతుగా నిలిచారు. ఇలా జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీలలో అత్యంత నాటకీయ ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత 10 సంవత్సరాల నుంచి పనిచేసినాం పార్టీ కోసం, పార్టీ పరంగా కష్టపడ్డాం. ఈ రోజు కష్టపడ్డ వాళ్ళకి బీఫామ్లు ఇయ్యక ఎవరో 4 రోజుల కింద వచ్చిన వాళ్ళకి బీఫామ్లు ఇచ్చుడు ఇది ఎంతవరకు న్యాయమో మరి మాకైతే అర్థమైతలేదు. మరి అసలు మేము మాకంటూ ఒకటి ఈ గౌరవం ఉందా లేదా అని కూడా మేమే సిగ్గు చేయడం మేము ఇదవుతున్నాం. అసలు ఈ ప్రభుత్వము మరి ఏంది ఇక మరి నేను కూడా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలకు నేను కూడా రాజీనామా చేస్తానని అందరి ముందర తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఉన్న వివాదంతో పాత కాంగ్రెస్ క్యాడర్ కు తీవ్ర అన్యాయం జరిగింది. కాంగ్రెస్ లో సంజయ్ చేరికతో ఏండ్లుగా పార్టీ జెండా మోసిన కార్యకర్త ఆశలు గలంతయ్యాయి. హస్తం పార్టీలో 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన జీవన్ రెడ్డికి మొన్న బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కు సగం సీట్లు కేటాయించిన అధిష్టానం నిర్ణయంపై సీనియర్ నాయకులు సీరియస్ అవుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు. గుర్తులతో సంబంధం లేదని, పార్టీ జెండా మోసిన అసలైన కార్యకర్తలకే ప్రజలు ఓటు వేస్తారని చెప్పారు. క్రమశిక్షణ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ దూతలకు డిసిప్లిన్ అంటే తెలవదా అంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ కండువా కప్పుకొని ఎమ్మెల్యే సంజయ్ను గాంధీభవన్లో కూర్చోబెట్టి టికెట్ల వ్యవహారం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిరక్షణకై రాహుల్ గాంధీ చెప్పిన పాంచన్యాయ సిద్ధాంతం ఇదేనా అని నిలదీశారు. అధిష్టానంతో తాడో పేడో తేల్చుకుంటానన్నారు జీవన్ రెడ్డి. నా భుజాల మీద కొట్టడానికి కోసం ఇదంతా చెప్తున్నారు. కార్యకర్తలు ఏ నాయకుడికైనా కానీ అంగాలు సార్ ఏం చేస్తారు సార్? మీరు ఇచ్చిపెట్టి పోయే ప్రసక్తి లేదు సార్. ఇచ్చిపెట్టి పోను సార్ మీరు ఇక ఇచ్చిపెట్టి పోయే ప్రసక్తి లేదు సార్. ఇచ్చిపెట్టి పోను సార్ నేను ఇక సార్. ఇంకా అని ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ మేమైతే ఇండిపెండెంట్ చేసుకుని నిజం మీ ఎంబర్ ఉంటావు సచ్చినా బతిగా మీ ఎంబర్ సార్. వానికి అవకాశం ఇవ్వకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు. 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. జగిత్యాల నియోజకవర్గంలో మున్సిపల్ టికెట్ల లొల్లి ఇలా ఉండగా మరోవైపు కొరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి మున్సిపాలిటీలోనూ పంచాయతీ మొదలైంది. పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు హరితకు టికెట్ రాకపోవడంతో ఆమె తీవ్రంగా రోధించింది. చివరి వరకు తనకే టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేశారని, టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జు జువ్వాడి నరసింగరావు అందుబాటులో లేకపోగా తనకు సమాధానం చెప్పేవారే లేరని మెట్పల్లిలో బైఠాయించింది. ఇటు జగిత్యాలలోనూ సంజయ్ వర్గీయులు పలువురికి టికెట్లు రాలేదు. కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. పార్టీకి రాజీనామా వేసింది కదా, ఇప్పుడు మీరు బరిలో ఇండిపెండెంట్ గా కాదు, నేను చేస్తా. ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చేస్తా. నేను ఇది మాత్రం పక్క. నాకు టికెట్ ఇవ్వకపోతే నేను మాత్రం చచ్చిపోతా. నా టికెట్ నా హోదా నా బీఫామ్ ఎట్లా ఇంపేసి బీఫామ్ చింపేసిండు మా ముంగట నందయ్య సార్. మా ముంగట బీఫామ్ చింపేసిండు. నాకు కావాలా, నా బీఫామ్ నాకు కావాలా, లేకపోతే మాత్రం నా చావే చూస్తారు ఇక అంతే, ఇంకేం లేదు. నేను మీకు 1 గంట టైం ఇస్తున్నా. ఇప్పుడు ఎంత అవుతుంది? 3 గంటల దాకా ఛాన్స్ ఉంది. నేను గంట టైం ఇస్తున్నా. నాకు టికెట్ నాకు కావాలా. ఇప్పుడు నందయ్య చింపేసినట్టు నా పేరు మరి ఓళ్ళు చెప్తే చింపేసిండు. ఓళ్ళు చెప్తే నరసింహారావు సార్ చెప్తే ఇంపేసిండట. మరోవైపు జగిత్యాల మున్సిపాలిటీలో బీజేపీలోనూ టికెట్ల లొల్లి ముదిరింది. ఎంపీ అరవింద్పై ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళని కాదని డబ్బులకు ఆశపడి టికెట్లు అమ్ముకున్నారని ఫైర్ అయ్యారు. ఎంపీ అరవింద్ నియోజకవర్గానికి చేసింది శూన్యమని, జగిత్యాలకు వస్తే ఉరికిచ్చి కొడతామని హెచ్చరించారు. మరో బీజేపీ సిట్టింగ్ కౌన్సిలర్ అధ్యక్షునితో రోదిస్తూ మాట్లాడడం సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత జరుగుతుంటే బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రావణి ప్రవీణ్ ఇంటికి తాళం వేసి కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పలాయనం చిత్తగించారు. ఈ నేపథ్యంలో ఇకపై తామేంటో చూపిస్తామంటూ ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ శ్రేణులు ఆయా పార్టీల పెద్దలకు అల్టిమేటం జారీ చేశారు. ఆయా పరిస్థితులు, ఈ 2 పార్టీల వ్యవహార శైలి, టికెట్లు అమ్ముకుంటున్న దౌర్భాగ్య స్థితిని ప్రజల కళ్లకు కడుతున్నాయి. ఎట్లా చెప్పుకుంటారు? నేను బరాబర్ చెప్తున్నా. అడ్డుకుంటాము, అరవింద్ అడ్డుకుంటాము, శ్రావణ్ అడ్డుకుంటాం, బరాబర్ చర్యలు తీసుకుంటాం. అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం. మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న. అసలు సమస్యలు ఎప్పుడు అన్న బోస్టాన్ ఎన్ని పార్టీలు మారిందన్నా?